వాట్సాప్ డీపీకి సంబంధించిన ఒక హీరోయిన్ ఒక కంప్లైంట్ పెట్టింది. వాట్ షీ టోల్డ్ ఇన్ దట్ అంటే ఏదైతే వాట్సాప్ డీపీ ఉందో తన ఫేస్తో, సో హ్యాస్టీస్ అదే క్రియేట్ చేసి డీపీ పెట్టి వాట్సాప్ ఒకటి ఓపెన్ చేసి ద సెండింగ్ ద మెసేజెస్ ఫర్ ఎవ్రీవన్. ఎగ్జాక్ట్లీ. వాళ్ళ వాట్సాప్ కూడా ఈజీగా హ్యాక్ చేస్తున్నారు. అవుతుందా? అవును, ఎందుకంటే మీకు ఒక కోడ్ వస్తుందా, మీ వాట్సాప్ మీ నంబర్ నుంచి వేరే నంబర్కి వేరే ఫోన్కి చేయడానికి మీకు ఒక కోడ్ వస్తుంది. ఆ కోడ్ వాళ్ళకి ఈజీగా దొరికిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి లింక్స్ మీరు క్లిక్ చేసేసారనుకోండి, మీ ఫోన్ది మొత్తం, మీ ఫోన్ అనేది మొత్తం వాళ్ళు యాక్సెస్ తీసేసుకుంటారు. సో మీరు కోడ్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. వాళ్ళు అక్కడ లాగిన్ అవ్వగానే మీ ఫోన్లో కోడ్ వస్తుంది, వాళ్ళ పైన చూసేస్తారు, ఆ కోడ్ లాగిన్ చేస్తారు. సో వాళ్ళకి అవసరమే లేదు. మనం ఎంత 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ పెట్టా, ఏది పెట్టినా మనం ఒక మిస్టేక్ చేసామంటే ఇంకా మనం ఇరికిపోయినట్టే. ఓకే. సో ఇప్పుడు అసలు డీపీస్ పర్సనల్ ఫొటోస్ పెట్టుకోవడం ఎంతవరకు సేఫ్ అదే ఆలోచించాల్సింది. పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ సెట్టింగ్స్, మనం ఫస్ట్ టైం మాట్లాడాం కదా, సెట్టింగ్స్, ఆ ప్రైవసీ సెట్టింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అది వెళ్ళి చేయాలి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొందరు డీపీ వెళ్ళి స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి, మీరు తీసుకోలేరు. ఎటువంటి ఎలా, ఎందుకు? వాళ్ళు అలా సెట్టింగ్ చేసుకున్నారు. లైక్ ఎవ్వరు స్క్రీన్ షాట్స్ కూడా తీసుకోలేరు మీ డీపీస్, కానీ వాళ్ళు అలా సెట్టింగ్స్ చేసుకోవడం వల్ల యూ వోంట్ బి ఏబుల్ టు సీ దెమ్. సో అందుకే అంటున్నా కదా, మనం మన బిజీ స్కెడ్యూల్ నుంచి కొంచెం టైం తీసి ఈ బేసిక్ సెట్టింగ్స్, బేసిక్ థింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేసామంటే ఇలాంటి పెద్ద ఫ్రాడ్స్ నుంచి చాలా మటుకు తగ్గించుకుంటాం మనల్ని.